నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తల వెనుక ఉన్నటువంటి విశేషాలు, దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వార్తలు చెప్తున్నప్పుడు లేదంటే వార్తలకు సంబంధించిన విశ్లేషణ చేస్తున్న సందర్భంలో దానికి సంబంధించినటువంటి కామెంట్ కూడా వెంటనే చేస్తే దానిపైన కూడా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. మేజర్ బ్రేకింగ్ ఒకటి వచ్చింది. రాధాకిషన్ రావు లొంగిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో చాలా క్లియర్గా బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసినాము, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు చెప్పినట్టుగా మేము చేశాము, ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం ఆయన ఆదేశాలతోనే ఆపరేషను, ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేశాము, ఎన్నికల్లో ఎస్కాట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బులు తరలింపు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారు గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చాం, మునుగోడు దుబ్బాక బైపోల్లో ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్, రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు. మునుగోడుకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో కోట్ల రూపాయలు సీజ్ చేశారు. సరే, వీళ్ళు పంచడము తీసుకుపోవడము తప్ప ఒప్ప పక్కన పెడితే వీళ్ళు పట్టుకుపోతున్నటువంటి విషయాన్ని కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారు. ఏ నాయకులు ఎవరెవరైతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారో, ఎవరెవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడికి తరలుతుంది అనేటువంటి అంశం. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎస్కాట్ వాహనాలతోటి బీఆర్ఎస్ డబ్బు తరలించారు. స్వయంగా పోలీసు వాహనాలలో బీఆర్ఎస్ డబ్బు పంపింది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ పైన ఎక్కడ నమ్మకం ఉంటుంది? ఇవాళ పోలీసులే మన సాధారణమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాహనాలను చెక్ చేస్తారు కదా, రేపు పోలీస్ వాహనాలు కూడా చెక్ చేయాలంటే ఎక్కడ సమాజంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి చెప్పడం కోసము, ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడం కోసం ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాము, పార్టీ వారి ఫ్యామిలీ అనుచరులు వ్యాపారవేత్తలపైన నిఘా పెట్టాము. ఇది విషయము. పెద్ద తలకాయలు జైలుకే నా ఫోను ట్యాపింగ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టు, సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు అనే పేరు కొత్తగా యాడ్ అయింది, నిన్నటి వరకు లేదు. దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశాం. అందులో భాగంగానే బేగంపేటలో రఘునందన్ రావు బంధువుకు చెందిన ఒక చిట్ ఫండ్ కంపెనీలో ఉన్నటువంటి డబ్బులను ₹1,00,00,000 సీజ్ చేశారు. అందులో V6కు సంబంధించినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో కేసులో ఉన్నారు. ఆయనను కూడా ఎఫ్ఐఆర్లో పెట్టారు. గాంధీనగర్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి 3.5 కోట్ల స్వాధీనం, బీఆర్ఎస్ డబ్బును తరలించే బులెరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు, కోకాపేట నుంచి సికింద్రాబాద్లో హాస్పిటల్కు నగదు రవాణా, సికింద్రాబాద్లో ఒక సికింద్రాబాద్లో ఏ హాస్పిటల్ ఉన్నది? సికింద్రాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్ పనిచేస్తుందా లేకపోతే ఇట్లాంటి దందాలు చేస్తుందా చూడాలి. సికింద్రాబాద్లో పెద్ద హాస్పిటల్, కేసీఆర్కు దగ్గరగా ఉండేది, కేసీఆర్ ఎక్కువగా చికిత్సకు పోయేది. ఇక పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలందరికీ అర్థమైపోయేటువంటి పేరే సికింద్రాబాద్లో హాస్పిటల్కు రవాణా. అందుకే హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇవే డబ్బులు హాస్పిటల్ పేరు మీద బయట నుంచి వచ్చినటువంటి నకిలీ డబ్బునే లేదంటే ఆ నల్ల డబ్బునే తీసుకొచ్చి హాస్పిటల్ పేరు మీద హాస్పిటల్ తోటి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్లు కొన్నారా? 25 కోట్లు 30 కోట్లు దాదాపు 90 కోట్లు ఇదే హాస్పిటల్ 90 కోట్ల అవి ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. సో ఆ ఎలక్టోరల్ బాండ్స్ కొన్న దాంట్లో ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి డబ్బు కాదు, ఇట్లా వసూలు చేసుకొచ్చినటువంటి డబ్బును హాస్పిటల్ పేరు మీద పంపించారా అనేటువంటిది కూడా ఒక అనుమానం వస్తుంది. రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసులు ఎస్కాటు, ప్లాన్ విషయాలను వాట్సాప్ సిగ్నల్, స్నాప్చాట్లో డిస్కస్ చేశాం. స్పెషల్ ఆపరేషన్ టీంతో ప్రతిపక్ష పార్టీలో బలమైన నాయకులను కట్టడి చేశాం. బీఆర్ఎస్లో చేరేలా వారిపై ఒత్తిడికి తీసుకొచ్చాం. 2016 నుంచే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో 2016 నుంచి వీళ్ళు ట్యాపింగ్ చేశారు. అంతకుముందు 2016 అంటే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బై ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కూడా దాదాపుగా 2016లోనే వచ్చిందని అనుకుంటున్నాం. సో రాధాకిషన్ రావు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి. సో అవతల పార్టీలో ఏం జరుగుతుందని వీళ్ళు ముందే చెప్పారు అంటే ఏదో మొత్తం అంచనా వేసుకొని ఈ డాట్స్ కలుపుకుంటే అన్నీ బయటపడ్డాయి అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంది అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చింది.
అసలు విషయం ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్నికల్లో ఎస్కాట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలించామనేటువంటి విషయం చెప్పారు. ఒకే సామాజిక వర్గ అధికారులతో బృందాలు. దారుణమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులలో ఉండేటువంటి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళను మాత్రమే నమ్మిండ్రు, మిగిలిన వాళ్ళను నమ్మలేదు. ఇది కూడా ఒక అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. నల్లగొండకు ప్రణీతు, రాజగొండకు భుజంగరావు, తెరపైకు మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు పేరు. మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్. ఆయన చెప్పినట్లుగా తస్మదీల డబ్బు పట్టివేత, అస్మదీల నగదు రవాణాకు టాస్క్ ఫోర్సు, ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి, దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువు వద్ద ₹1,00,00,000, షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థికి సంబంధించి 2018లో 70 లక్షలు సీజ్ చేశారు. బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజపుష్ప నుంచి డబ్బు తరలింపు, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. బీఆర్ఎస్లోనూ అనుమానితుల ఫోన్ల ట్యాపింగు. బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజపుష్ప అనేటువంటిది ఇవాళ మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డికి సంబంధించి భాగస్వామ్యము వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించింది డబ్బులు. మళ్ళీ ఇక్కడ ఒకే సామాజిక వర్గం మాత్రం లేదు, ఇక్కడ వేరే సామాజిక వర్గం వచ్చింది, మరి ఏందో అర్థం కాలేదు. ఆ బాల్య స్నేహితుడైనటువంటి ఎమ్మెల్సీ అనేటువంటిది కాసేపట్లో బయటికి వస్తుండొచ్చు. 11 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్కు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిగా వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన దాంట్లో నా ఫోన్ను కూడా ట్యాప్ చేశారు కాంగ్రెస్ నేత. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అంతకుముందు ఆయన ఫోన్ను ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆరోపణ చేశారు. కాంగ్రెస్కి చెందినటువంటి కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తమ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని, తనపై నిఘా పెట్టి కుట్ర పన్నారని భావిస్తున్నట్టు, సిరిసిల్ల వార్ రూమ్ ద్వారా తనను ఓడించడానికి కుట్ర చేశారనేటువంటిది కూడా అందులో కేటీఆర్ పైన ఇప్పుడు ఇంకొక ఫిర్యాదు అనుకోవచ్చు. అది సిరిసిల్ల వార్ రూమ్ అంటే అదే, అంటే కేటీఆర్ గెలవడం కోసం చేశారనేటువంటిది నిన్న ఆయన ఆరోపణ చేశారు. మరి అది ఎంతవరకు వస్తుందో చూడాలి. ప్రభాకర్ రావు చెప్పినట్లు చేసినాము, ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్లు చేయించింది ఎవరనే ప్రశ్నకు మాత్రం దర్యాప్తు అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. అసలు బాస్ ఎవరనేది తెలియదని స్పష్టమవుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి ఒక మాట మాట్లాడేది అసెంబ్లీలో, ఆ బాస్ ఎవరు అనేటువంటిది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఎవరు అనేటువంటిది ఇప్పుడు కూడా అదే వస్తుంది. అప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి కవరేజ్లో ఉన్నప్పుడు ఆ మాట బాగా వినబడేది. దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటి విషయంలో మైసూరారెడ్డి బాగా వాడారు ఆ మాటను. ఇప్పుడు కూడా బాస్ ఎవరు అనేది తెలియదని స్పష్టమవుతుంది. ఆయన నోరు తెలిస్తే తప్ప ఈ కేసులో ఉన్న కీలక సూత్రధారులైన రాజకీయ నాయకులు ఎవరనేది తెలిసే అవకాశాలు లేవు. కాగా ఈ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పోలీసు కస్టడీ, రాధాకిషన్ కస్టడీ, పంజాగుట్టిగా వేసినటువంటి పిటిషన్పై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి మంగళవారానికి రిజర్వ్ చేశారు. 2018 ఎన్నికల్లో షేర్లింగంపల్లి అభ్యర్థి ఆనంద్ సాయికి చెందిన 70 లక్షల నగదును సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద సీజ్ చేశాము. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి బంధువులకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో ₹1,00,00,000 సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి సహచరుల నుంచి 3.5 కోట్లు నగదు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే ఇతర పార్టీల ప్రజానిధులు బీఆర్ఎస్లా చేరేలా చేశారు. బీఆర్ఎస్లోనూ అనుమానాస్పద నేతలు, అంటే తన నీడను కూడా తాను నమ్మడు కేసీఆర్, అందరిపైన నిఘా ఉంచుతారంటే, నిఘా అంటే అందరినీ ఒక కంట కనిపెట్టుకోవాలి. ఎవరు ఎటుపోతున్నారంటే రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల వైపు వెళ్తారేమో, మనల్ని మోసం చేస్తారేమో అనేటువంటిది ఒకటి ఉంటుంది. సేమ్ అదే విషయం ఇవాళ అదే విషయం మళ్ళీ బయటపడింది. కేసీఆర్ తన నీడను కూడా తాను నమ్మడు, తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశాడనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు ఒక్కొక్క దానికి కనబడుతున్నాయి అవే విషయాలు. సో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేశారు అంటే ఇవాళ వచ్చినటువంటి ఈ పాపాన్ని మూట కట్టుకోవడానికి బీఆర్ఎస్లో ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇది అటు ఇటు పోయి మళ్ళా మెదక్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మెడకు కూడా చుట్టుకుంటుంది. ఇప్పటికే రఘునందన్ రావు దానికి సంబంధించినటువంటి ఆరోపణ కూడా చేశారు. ఇప్పుడు అదే నిజమైందనేటువంటిది తెలిసిపోయింది.
రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ఫోన్లు సీజ్ చేశారనేటువంటి సందర్భంలో ఆ డబ్బులకు సంబంధించి సో మెదకు దుబ్బాకకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల సందర్భంలో రఘునందన్ రావు పక్కన ఎవరెవరు ఉన్నారు, రెగ్యులర్గా ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నటువంటి అంశాలు తీసి చూసి కూడా వాళ్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అట్లా ₹1 కోటి సీజ్ చేసి అట్లా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో రఘునందన్ రావు ఏం చెప్తున్నారు, అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి, ఇప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఇందులో రాజ్పుష్ప నుంచి డబ్బులు అందించారనేటువంటిది. రాజ్పుష్పకు వెంకటరామరెడ్డికి సంబంధం ఉన్నది. సో ఇప్పుడు ఆ వెంకటరామరెడ్డి కూడా ఈ బరువును మొయ్యాలి, హరీష్ రావు మీద కూడా ఆరోపణలు చేస్తారు. కాబట్టి మెదక్ సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు తెలవాలి. ఈ కేసు ఇంకొంచెం ముందుకు పోతే నామినేషన్లు ఏప్రిల్ 18 ఉన్నాయి. ఏప్రిల్ 18 నామినేషన్ లోపే రాజ్పుష్పకు సంబంధించి డబ్బుల తరలింపులో వెంకటరామరెడ్డిని కూడా అనర్హత ఏమైనా వేసేటువంటి అవకాశం ఉంటుందా, ఆయనను కూడా ఇందులో కలుపుతారా? రాధాకిషన్ రావు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజ్పుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదును తరలించారు అని ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. మరి ఆ రాధాకిషన్ రావు బాల్య స్నేహితుడు ఎవరు, ఆ ఎమ్మెల్సీ ఎవరు, రాజ్పుష్ప నుంచి ఎక్కడికి డబ్బులు పోయినాయి, ఆ సంస్థ ఎక్కడి నుంచి డబ్బులు పోయినటువంటి అంశాలపైన క్లియర్గా రావాలి. ఓవరాల్గా మెట్టు ఒక్కొక్కటి కలుపుకుంటూ పోతే మాత్రం క్లియర్గా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నాయకుడు కేసీఆర్ చుట్టే ఇదంతా తిరుగుతున్నది. సో కేసీఆర్ ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా ఈ సమాధానాలు ఇప్పుడు ప్రభాకర్ రావు ఇవాళ రేపు వస్తాడని అంటున్నారు కదా. ఆయన వచ్చిన తర్వాత, ఆయన లొంగిపోయిన తర్వాత స్పష్టంగా చెప్తాడు. రాధాకిషన్ రావు ఏం చెప్తాడు, పైన ఉన్నటువంటి అధికారులు చెప్పారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కలిసి ఏం చేశారనేటువంటి విషయం క్లారిటీ రావాలంటే రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేయాల్సింది కేవలం ఎన్నికల కోసం, ఉప ఎన్నికల కోసం, అక్కడ గెలవడం కోసం. మునుగోడు ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీని ముంచిందని మనం ఒక మాట అంటున్నాం కదా, సేమ్ అదే. మునుగోడులో కనుక ఆ రోజు ఇవన్నీ జరగకపోయి ఉంటే, బీజేపీ గెలుచుంటే ఇవాళ రాజకీయాలన్నీ మారిపోయి ఉండేది. అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంత నష్టపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయేంతగా భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. ప్రధాన బాధితులు ఎవరంటే దుబ్బాకలో. ఇంత జరిగినా కూడా దుబ్బాకలో బీజేపీ గెలిచింది, అది వేరు విషయం. సో అక్కడ గెలిచిన దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మునుగోడుకు వచ్చేసరికి మరింత పకడ్బందీగా ట్యాపింగ్ చేసి ఇంకా ఇబ్బంది పడేలాగా చేశారు. అంటే ఎవరెవరు బీఆర్ఎస్ నుంచో లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు బీజేపీతో టచ్లో ఉన్నారో ఇండైరెక్ట్గా వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళందరినీ బెదిరించో బతిమాలో బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోలు కేసు కూడా ఒకసారి బయటకు వస్తుంది. ఎందుకంటే అది మునుగోడు ఉప ఎన్నికకు సంబంధం ఉన్నటువంటి కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కూడా ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కోటాది కోట్ల రూపాయలు ఇస్తున్నారనేటువంటి సమాచారంతో అక్కడికి వచ్చామని అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్పారు. కానీ ఆ డబ్బులు ఎక్కడున్నాయనేటువంటిది ఇప్పటిదాకా చెప్పలేదు. వాళ్ళు కొనుగోలు చేయడానికి వస్తే ఖాళీ బ్యాగులు చూపెట్టారు, కానీ దానికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రం ఇప్పటిదాకా చూపించలేదు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా ఎక్కడ నమోదు చేయలేదు. అంటే లేవా, ఉన్నాయా, కేవలం ఫోన్ ట్యాపింగ్ ఉన్నది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి చేరిపోతారేమో అనేటువంటి భయంతో ఒక డ్రామా చేశారనేటువంటి అంశం కూడా ఇవాళ బయట పెట్టాలి. దానికి సంబంధించినటువంటి అంశం కూడా బయట పెట్టాలి. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలను దాదాపుగా 10 రోజులు 15 రోజుల్లో ప్రగతి భవన్లోనే పెట్టారు. అప్పుడు ఆ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను 10-15 రోజులు ప్రగతి భవన్లోనే పెట్టారు. బయటికి కూడా రానిలేదు, కుటుంబ సభ్యులకు కూడా పంపలేదు. అది విషయం. సో ఇది ఏం జరుగుతుంది మరి, ఇప్పుడు ఈ సిరిసిల్లకు సంబంధించినటువంటి అంశాలు ఎంత దూరం వస్తాయి ఏంటి అనేటువంటిది పక్కకు పెడితే ఎట్లా జరుగుతుందో చూడాలి. దీనికి సంబంధించిన అంశం ఎంత దూరం పోతుందో చూడాలి.